ప్రపంచ సినీ పరిశ్రమను తెలంగాణకు రప్పించాలని తాము కృషి చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హైటెక్స్ లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణలో అందుబాటులో ఉందని తెలిపారు. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ లో జీసీసీ పెట్టిందంటే హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్టేనని అన్నారు. ఉగాది సంబరాలను జరుపుకునే సందర్భంలో ప్రముఖ సినీ కళాకారులకు, యువ నటులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని ఇవ్వడము మా ప్రభుత్వం ఒక బాధ్యతగా సినీ పరిశ్రమను గుర్తించాల్సిన అవసరాన్ని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నగరం అంటే ఐటీ పరిశ్రమలకు, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపే కాదు, దేశ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించబోతుంది, రాణించాలి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. హైదరాబాద్ ను భారతీయ సినిమాకు కేంద్రంగా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. గద్దర్ అవార్డులో భాగంగా చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందజేశారు. అవార్డులు, పురస్కారాలు నటులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని అన్నారు. సీఎంను ఎప్పుడు కలిసినా సినీ అభివృద్ధి గురించి మాట్లాడతారని చిరు తెలిపారు. మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్లాలంటూ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం. ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదికని చేరే వారికి విన్నవించుకుంటున్నాను. బులెటిన్లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.